డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిందని బలూచ్ ఉద్యమకారులు ప్రకటనలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు గుర్తించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు భారత్ అటు ఐక్యరాజ్య సమితి కూడా తమ అస్తిత్వాన్ని గుర్తించాలనేటువంటి సూచన పదే పదే చేస్తున్నారు. అలానే ప్రతి ఇంట బలూచ్ జాతీయ జెండాలు ఎగరేస్తూ తమకొక ప్రత్యేక అస్తిత్వం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు బలూచిస్తాన్కి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ఆవిర్భవించిందా లేదా అనేటువంటి చర్చ గత 2 నెలలుగా జరుగుతూనే ఉంది. అయితే బలూచిస్తాన్ని వదులుకోవడానికి పాకిస్తాన్ ఏమాత్రం సిద్ధంగా లేదు. సాధారణంగా ఒక దేశం విభజన దిశగా అడుగులు వేస్తుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అదే కథ బలూచిస్తాన్ విషయంలో కూడా పునరావృతం అవుతుంది. అయితే బలూచిస్తాన్ని వదులుకుంటే పాకిస్తాన్ నష్టపోయేదేంటి? ఎందుకంటే ఇప్పుడు బలూచిస్తానే పాకిస్తాన్కు ఉన్నటువంటి ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా చైనా పాకిస్తాన్కి సంబంధించి ఎకనామిక్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో బలూచిస్తాన్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా దేశ విస్తీర్ణం పరంగా చూస్తే 44% భూభాగం బలూచిస్తాన్లోనే ఉంది. జనాభా పరంగా చూస్తే తక్కువ శాతం అంటే 5 నుంచి 6% మాత్రమే బలూచిస్తాన్ ప్రాంతంలో జనాభా ఉంది. కానీ సహజ వనరులు నిక్షేపాల విషయంలో మాత్రం బలూచిస్తాన్ మిగతా పాకిస్తాన్ కంటే కూడా చాలా భిన్నమైనది. ఇంకా సూటిగా చెప్పాలంటే బంగారు గనులు ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. అందుకనే బలూచిస్తాన్ని వదులుకోవడానికి పాకిస్తాన్ సిద్ధపడడం లేదు. అన్ని రకాల ముడి సరుకులు అన్ని రకాల ఖనిజ సంపదతో పాటు బంగారం వనరులు కూడా బలూచిస్తాన్లో ఉన్నాయన్నది యథార్థం. దీనిపైన పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే రిపోర్టే ఆ వాస్తవం ఏంటనేది చెబుతుంది. ఇటీవల కాలంలో బంగారానికి సంబంధించినటువంటి భూగర్భ నిల్వలు పెద్ద ఎత్తున పాకిస్తాన్లో బయటపడ్డాయనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. ఆ ప్రచారానికి మూలం బలూచిస్తాన్లో ఉన్నటువంటి బంగారు గనులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు. అవేంటి, అసలు ఖనిజ సంపద ఏముంది, ఎందుకు పాకిస్తాన్ ఇంత మొండిగా వ్యవహరిస్తుంది, బలూచ్ ప్రజల్ని అణిచివేతకు గురి చేస్తుంది అనేటువంటి ఆక్రందనలు 60-70 ఏళ్లుగా వినిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్ అధినాయకత్వం ఎందుకు లక్ష్య పెట్టడం లేదు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది పాకిస్తాన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ రిసోర్సెస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ దానికి సంబంధించినటువంటి నివేదిక ఇది. 2017-18లో తయారు చేసినటువంటి నివేదిక. అంటే మనకి ఎట్లయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉందో అలానే పాకిస్తాన్ కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ ఉంది. దానికి సంబంధించినటువంటి అధీకృతమైనటువంటి రిపోర్ట్ ఇది. అంటే అధికారిక నివేదిక మినరల్ సోర్సెస్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్. దీని మీద ప్రత్యేకంగా ఒక అధ్యయనం చేసింది 2017లో. అలానే ఈ డేటా ఆధారంగానే బలూచిస్తాన్ పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి మాటని ఒక ప్రపోజల్ని ఒక ప్రాజెక్ట్ని ప్రతిపాదనలోకి తీసుకొచ్చింది. చైనా ఇందులో కీలకమైనటువంటి భాగస్వామి. చైనా నుంచి బలూచిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ వరకు, అంటే గ్వాదర్ అనేది సముద్ర తీర నగరం, అది అక్కడ నిర్మించేటువంటి ఓడరేవు వరకు కూడా ప్రధానమైనటువంటి రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఒక ఎకనామిక్ కారిడార్ని ఇండస్ట్రియల్ సెక్టార్ని అక్కడ డెవలప్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది, పనులు జరుగుతున్నాయి, కొన్ని వ్యవస్థలు కూడా అక్కడ ప్రారంభమైన, కొన్ని సంస్థలను కూడా ప్రారంభించారు. కానీ దీనివల్ల ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతుంది బలూచిస్తాన్ ప్రజలే అనేటువంటి ఆవేదన బలూచ్ ఉద్యమకారులు పదే పదే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏర్పాటైనటువంటి సంస్థల్లో ఎక్కడ తమకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు, పొల్యూషన్ వచ్చి తమ మీద పడుతుంది, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, కనీస వసతులు పెరగడం లేదు, అలానే కనీసం ఆహార ధాన్యాలు కూడా అందేటువంటి పరిస్థితి బలూచిస్తాన్లో లేదు అనే ఆవేదన నుంచి పుట్టినటువంటి ఉద్యమమే 2000 సంవత్సరం నుంచి బలం పుంజుకొని చివరికి అది సాయుధ తిరుగుబాటుగా కూడా మారినటువంటి పరిస్థితి ఈ బలూచిస్తాన్ చరిత్రలో కనిపిస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి మినరల్స్ సంబంధించిన డేటా ఇక్కడ చాలా డీటెయిల్స్ ఇచ్చారు. మినరల్ రిసోర్సెస్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్, అలానే జిల్లాల వారీగా కూడా ఇందులో చాగై అనేది ఒక జిల్లా, రస్కో అనేది ఒక జిల్లా, వాజ్దాద్ అనేది కూడా ఒక జిల్లా. ఈ ప్రాంతాల వారీగా కూడా ఏమేమి మినరల్స్ దొరుకుతున్నాయో చాలా డీటెయిల్డ్ రిపోర్టు అప్పట్లోనే 2017లో రెడీ చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి, అంటే సిపెక్ అనేటువంటి పేరు పెట్టారు, దానికి సిపెక్కి బీజం పడింది. సో ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు మొత్తం డేటా అంతా చదవాలంటే మనకి చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రావిన్సుల వారీగా రిసోర్సెస్ ఆఫ్ బలూచిస్తాన్ అనేటువంటి పేరుతో చెప్పినటువంటి మాట. ఇందులో దీన్ని ఒక 4 భాగాలుగా విభజించారు. మొత్తం బలూచిస్తాన్ ఏరియాని 4 భాగాలుగా విభజించి చూశారు. అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయనేది కూడా క్లియర్గా ఉన్నాయి. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇంక్లూడ్స్ బలూచిస్తాన్ బేసిన్. ఇక్కడంతా కూడా సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి, అంటే
ఈవెన్ పెట్రోలియం సోర్సెస్ కూడా అక్కడ ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి. ఇది బెలూచిస్తాన్ తీర ప్రాంతం కింద మనం చూడాల్సి ఉంటుంది. అలానే వెస్ట్రన్ ఇండస్ ఫ్యూచర్ ఈ ప్రాంతంలో అంతా కూడా కీలకమైనటువంటి ఇనుము, అంటే ఇనుము కానీ, మైకా కానీ, సల్ఫర్ కానీ ఇలాంటి రకరకాల మెటీరియల్స్, మినరల్స్ దొరికేటువంటి ప్రాంతం అని చూస్తున్నారు. అలానే సులేమాన్ బేసిన్ అండ్ కిర్తార్ బేసిన్స్, ఇట్లా 4 ప్రాంతాలుగా విభజించి చూశారు. ఇందులో బంగారం దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి నిల్వలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తేలింది. అల్యూమినియంకి సంబంధించి, ఐరన్కి సంబంధించి, కాపర్కి సంబంధించి, అలానే నికెల్కి సంబంధించి రకరకాల మెటీరియల్స్, లైమ్ స్టోను, ఇంకా మార్బుల్, లైమ్ స్టోను, మ్యాంగనీస్, మ్యాంగ్జైట్ ఇట్లాంటి చాలా మినరల్స్ ఈ ప్రాంతంలో దొరుకుతాయి అనేటువంటి నివేదికలు వచ్చినాయి. ఇవే బెలూచిస్తాన్ కంపముంచినాయి. గత 10 ఏళ్లుగా బెలూచిస్తాన్ పైన పెద్ద ఎత్తున అణచివేత జరగడానికి ప్రభుత్వ పాలనా వ్యవస్థల్లో బెలూచిస్తాన్ ప్రజల్ని తీవ్రస్థాయిలో ఇబ్బందుల పాలు చేయడానికి కారణం కూడా ఈ నివేదికలే. ఇది బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి వనరుల పైన పాకిస్తాన్కి చెందినటువంటి సర్వే రిపోర్ట్ చేసినటువంటి డేటా ఇది. ఎక్కడికక్కడ పాకిస్తాన్ ప్రాంతాన్ని మొత్తాన్ని, ఇది మధ్యలో ఉన్నది సింధు నదికి అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం 4 ప్రధానమైనటువంటి ప్రావిన్స్లు, ఇంకోటి ఆక్రమిత కాశ్మీరు. సో వాటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరికేటువంటి వనరులు, బెలూచిస్తాన్ ప్రాంతంలో దొరికేటువంటి వనరుల్ని ప్రత్యేకంగా నోటిఫై చేశారు. ఇందులో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఒకసారి మనం చూద్దాం. ఆ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ డేటా, ఎందుకంటే బెలూచిస్తాన్లో దొరుకుతున్నటువంటి వనరుల ద్వారానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారం దక్కుతుందనేటువంటి ఆలోచనతో పాకిస్తాన్ నాయకత్వం ఉంది. సో కీలకమైనటువంటి మినరల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వాటికి సంబంధించి మ్యాప్ ఆఫ్ పాకిస్తాన్ షోయింగ్ మినరల్ లొకాలిటీస్, ఇందులో కాపరు, ఐరన్, లెడ్ జింక్, అలానే బెరైటీస్, గోల్డ్, ఇది కూడా చాలా ముఖ్యమైనది, మ్యాగ్నసైట్, అలానే క్రాబైట్, యాంటిమోనీ, ఫ్లోరైట్, సెలిరైట్, జిప్సము, కోల్, యురేనియం కూడా ఈ ప్రాంతంలో దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ సింబల్స్ ఆధారంగా ఇక్కడ చూస్తే కనుక ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి, ఈ గోల్డ్ మైన్స్ దొరుకుతున్నటువంటి ప్రాంతం ఇది, గోల్డ్ సింబల్ ఇది ఉంది కాబట్టి గోల్డ్ మైన్స్ దొరుకుతున్నటువంటి ప్రాంతం ఇది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ ఒక అంచనా ప్రకారం 5.5 మిలియన్ టన్నుల వరకు ఇక్కడ గోల్డ్ని ఎక్స్కవేట్ చేయడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సో బంగారు గనులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని వదులుకునేటువంటి అవకాశం లేదు. ఇక ఇతర ఖనిజాలు చూస్తే కనుక మ్యాంగనీసు, సల్ఫరు, సాల్ట్, క్వార్జ్వైన్, ఫిల్లర్ ఎర్త్, ఇవన్నీ కూడా మెర్క్యూరీ, ఇవన్నీ కూడా ఇక్కడ దొరికేటువంటి మినరల్స్. సో మొత్తంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో 44% భూభాగం ఈ బెలూచిస్తాన్కే ఉంటుంది. బెలూచిస్తాన్లో దొరుకుతున్నటువంటి మూలకాలు కానీ, ఖనిజాలు కానీ దేశ చరిత్రను మలుపు తిప్పేటువంటి యురేనియం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో దొరుకుతుంది అనేది భూగర్భ శాస్త్రవేత్తలు వేసినటువంటి అంచనా. అందుకనే ఈ ప్రాంతానికి గాదర్ పోర్ట్ ఈ శివారు ప్రాంతంలో ఉంటుంది. సో దీన్ని కలుపుతా ఒక భారీ రహదారి వ్యవస్థ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనాకి వేయాలనేదే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సారాంశం. దాని ద్వారా చైనా లబ్ధి పొందుతుంది, పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లబ్ధి పొందుతుంది, కానీ బలూచ్ ప్రజలకి కలిసి వస్తున్నది లేదు. పైగా ఈ క్వారీల్లో కూలీలుగా పనిచేయాల్సినటువంటి దుస్థితిలో బలూచ్ ప్రజలు ఉంటున్నారు అనేటువంటి ఆవేదన నుంచే బలమైనటువంటి ప్రజా ఉద్యమం మొదలైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటివి ఆర్మ్డ్ స్ట్రగుల్, అంటే సాయుధ పోరు చేస్తున్నప్పటికీ కూడా ప్రజాపందాలో కూడా ఉద్యమం మొదలైంది. అందులో మహిళలే నాయకత్వం వహిస్తూ గత 5-6 ఏళ్లుగా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత గత 2 ఏళ్లుగా చూస్తే సాయుధ పోరు ముదిరి చివరికి పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాయుధ బలగాల్ని, పోలీస్ వ్యవస్థల్ని అన్నింటినీ కూడా బెలూచిస్తాన్ నుంచి తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనా ఏర్పాటు చేసినటువంటి అనేక సంస్థలను కూడా ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంది. సో మొత్తం మీద ఒక బలమైనటువంటి ఉద్యమం రూపాంతరం చెందడానికి కారణం ప్రజలపైన జరుగుతున్నటువంటి అణిచివేత అయితే, బెలూచిస్తాన్లో లభిస్తున్నటువంటి వనరుల వలన పాకిస్తాన్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదలుచుకోలేదు. అందుకనే బెలూచిస్తాన్ ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ బెలూచిస్తాన్, పిఓబి అనేటువంటి డెఫినేషన్ ఇస్తున్నారు. పిఓబి అనే పేరు పెట్టి ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ బెలూచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్ అనేటువంటి నినాదంతో చాలా బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించారు. ఈ ఉద్యమ సారాంశం చూస్తే కనుక ప్రజానీకంలో దాదాపుగా 90% వరకు తమ వెంటే నడుస్తున్నారు అంటున్నారు. అలానే హిందూ ముస్లిం ఐక్యత ద్వారా స్వతంత్ర బెలూచిస్తాన్ని
సాధిస్తామనేటువంటి సంకల్పం తీసుకుంటున్నారు. భారతదేశం దీనికి మద్దతు ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. బంగారు నిల్వలు ఉన్నటువంటి బంగారు కోడి లాంటి బలూచిస్తాన్ని వదులుకోవడానికి పాకిస్తాన్ అగ్రనాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుముఖంగా లేదు. మళ్ళీ మరో దఫా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం పైన సాయుధ పోరికి సిద్ధమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బలగాలను దింపడం ద్వారా బలూచిస్తాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా పాకిస్తాన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ స్థాయి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సో బెలూచ్ ప్రజల ఉద్యమాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతున్నారు, ఇలానే ఇక్కడ దొరుకుతున్నటువంటి వనరుల వలన బలూచిస్తాన్ ప్రజలు మరికొంతకాలం పాటు పాకిస్తాన్ కనుసన్నల్లో బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.